ట్రైనింగ్ అంటే ఈ పర్సన్ ద్వారానే తీసుకోవాలి, ఈ పర్సన్ ట్రైనింగ్ ఇస్తే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు అనడానికి లైవ్ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మిస్టర్ షేక్ షావ్ అలీ సార్. మన కోసం ఈరోజు కొత్త వాళ్ళు ఈ బిజినెస్ ఎలా చేయాలి అనే విషయాన్ని తెలియజేయడం కోసం తన సమయాన్ని కేటాయించారు. తన విలువైన సమయాన్ని మన కోసం కేటాయించి ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు సార్కి మీ అందరి యొక్క కరతల ధ్వనుల మధ్య, అంటే మీరు క్లాప్స్ ఇవ్వడం నేర్చుకున్నారు చాలా మంది. ఒకసారి క్లాప్స్ ఇస్తే సార్ని వెల్కమ్ చెప్తాను. రైట్, క్లాప్స్ ద్వారా తెలియచేయండి. లెటెస్ట్ వెల్కమ్ సార్ అంటూ ద జూమ్ సెషన్. మీ ప్రోగ్రామ్ కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. లెటెస్ట్ స్టార్ట్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ వెస్టీస్ ఆల్ ఫ్రెండ్స్. సార్ అన్నారు యానివర్సరీ డే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అందరికి. 17 సంవత్సరాలు గడిచిపోయినాయి. కొద్దిగా అడ్జస్ట్. ఓకే, వాయిస్ కొద్దిగా చెక్ చేసుకొని స్టార్ట్ అవుదాం సార్. కొంచెం బ్రేకింగ్ వస్తుంది సార్. ఇప్పుడు నా వాయిస్ క్లియరా? ఎస్ సార్, నా వాయిస్ క్లియర్ ఉంది సార్. క్లియర్ ఉంది సార్. ఎస్, గుడ్ మార్నింగ్ వెస్టీస్. క్లియర్ ఉంటే ఓకే సార్. ఓకే సార్, స్టార్ట్ అయిపోండి. ఏదైనా ఇష్యూ వస్తే నేను కానీ మేఘనాథ్ కానీ ఇన్ఫార్మ్ చేస్తాం, అదర్వైజ్ కంటిన్యూ చేయండి. నేను కూడా మీట్లోకి వెళ్తున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రియల్ గా చెప్పాలంటే నా ట్రైనింగ్స్ లో పిక్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు స్క్రీన్ మాత్రమే చూస్తుండాలా. మీ అటు కానీ ఇటు కానీ ఎవరైనా డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటే కొద్దిగా దూరంగా రావడం బెటర్. 1 అవర్ లేదా 45 మినిట్స్. ఇది బిగినర్సే కాదండి, మీ అండర్లో బిగినర్స్ కూడా వస్తారు కాబట్టి మీకు కూడా తెలవాల్సిందే. రైట్, నాకు తెలిసినంత వరకు నేను నాయుడు సార్ కూడా దీంట్లో బిగినర్సే. ఇంకా బిగినింగ్ లోనే ఉన్నాం. ఇంకా మేము వెస్టీజ్ అసలైన ఇన్కమ్ లేక మేము వెళ్ళలేదు. రైట్, అది పక్కన పెట్టేస్తే మీరు 100% స్క్రీన్ ఉండాలి. స్క్రీన్ పైన చూస్తూ ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ స్క్రీన్స్. ఓకే, డిస్టర్బెన్స్ పక్కన లేకుండా చూసుకోండి. రైట్, ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? ఫ్రెండ్స్, ఈ పిక్ చూస్తున్న వాళ్ళు చూడండి. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? సార్, నిజంగా మీ డ్రీమ్ ఏంటి? రైట్, చూద్దాం. డ్రీమ్ అంటే ఏంటనేది కూడా మీకు తెలియజేస్తాను. రైట్, డ్రీమ్ అనేది మీరు ఒకసారి 10th క్లాస్ చదువుతున్నారు అనుకుందాం. 10th క్లాస్ చదివేటప్పుడు మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు. మీ పక్కనే మీ ఫ్రెండ్ ఒకతను బండిలో వచ్చాడు, ఇంకో ఫ్రెండ్ కార్లో వచ్చి దిగాడు. మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ టైంలో మీరు కాదండి, మీ లోపల ఉన్న వ్యక్తి వరే నువ్వు కూడా ఈడ బండిలో కానీ కార్లో కానీ వచ్చింటే బాగుండు కదా, నీకంటూ అవకాశం వస్తే నువ్వు బండి కానీ కారు కానీ తీసుకురావడానికి రెడీగా ఉండు అని మీకు గుచ్చి చెప్పింటాడు. ఆ మీరు కాకుండా మీ లోపల చెప్పే వ్యక్తి మాటే డ్రీమ్. చాలా మంది లేడీస్ మీరు మ్యారేజ్కి వెళ్తారు, మీకంటే ఎక్కువ మీరు ఆటోలో దిగితే, కార్లో కానీ వాళ్ళు దిగితే, మేడం మీకు అనిపిస్తుంది లోపల ఇంకో మేడం ఉంటుంది, బయటకు వస్తుంది. నాకు ఒక అవకాశం ఇస్తే భగవంతుడు, నేను మా ఇంట్లో ఉన్న వాళ్ళని కలిసి ఇదేనా ఒక బిజినెస్ చేసైనా సరే వాళ్ళలాగా నేను కూడా నెక్స్ట్ మ్యారేజ్ దిగాలి. అలా లోపల ఉన్న వ్యక్తి ఎవరైతే చెప్పారో, లోపలైన వ్యక్తి ఎవరైతే గుచ్చి ఇది నువ్వు చేయగలవు అని చెప్తారో అది డ్రీమ్ అండి. అందరూ పేపర్ పెన్ తీసుకున్నారనుకున్నా. ఈ మీటింగ్ లో బిగినింగ్ ఎండింగ్ వెరీ ఇంపార్టెంట్. బిగినింగ్ లో ఉన్న వాళ్ళు ఎండింగ్ లో ఒక అద్భుతాన్ని చూస్తారు. ఎండింగ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు. బిగినింగ్ లో రాని వాళ్ళ గురించి మనం ఏం చేయలేం. రైట్, మీరు మీ పేపర్ పైన మీ డ్రీమ్ ని రాయండి. రైట్, ఓకే. రాసే ముందు మీ అందరికీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్, ఇప్పుడు ఒకసారి పిక్ చూడండి. ఓపెన్ యువర్ డ్రీమ్. ఓకేనా? చాలా మంది సినిమా పేర్లు బాగా రాయగలరు. హీరో పేర్లు అంటే దన్న 10-20 రాయగలరు. అవునా? కంట్రీస్ పేరు రాయండి అంటే, ఓ నాకు తెలుసు, నాకు ప్రపంచం మొత్తం తెలుసు, కంట్రీస్ అన్ని రాయగలరు.
సినిమా హీరో పేర్లు రాయగలరు, సినిమా హీరోయిన్ పేర్లు రాయగలరు. అదే మీ డ్రీమ్ పేరు, మీ డ్రీమ్ ని కూడా రాయండి. కేవలం జస్ట్ ఒక 5 డ్రీమ్స్ రాసుకోండి. రైట్, నాకు చాటింగ్ లో కొద్దిగా లేట్ అయినా పర్లేదు. ఎవరైతే డ్రీమ్స్ రెడీ చేశారో మీరు చాటింగ్స్ లో నాకు తెలియజేయండి. రాయండి, కంపల్సరీ రాయండి. మీరు రాసి పెట్టుకోవాలి. 1 minute టైం తీసుకుందాం, 2.5 minute టైం తీసుకుందాం. సార్ మీకు ముందే చెప్పారు పేపర్ పెన్ ఉండాలి అని. రైట్, నీకు చదువు రాదు అంటున్నారు. మీ మైండ్ లో 1 minute నీకు కావాల్సిన డ్రీమ్ ని కళ్ళు మూసుకొని ఇమాజినేషన్ చేసుకో. కారు ఏది ఉంది, ఆ కలర్ ఏది ఉంది, నీ బ్రెయిన్ లో ఎంత అమౌంట్ ఉంది, ప్లస్ ఫారెన్ ట్రిప్ ఎలా ఉంది, బ్యాంకాక్ వెళ్ళాలనుకుంటున్నావా, రష్యాకి వెళ్ళాలనుకుంటున్నావా, ఇవన్నీ కూడా బ్రెయిన్ లో అయినా రాసుకోండి. హౌస్ ఎలాంటిది కట్టుకోవాలి రాసుకోండి. ప్రతి నెల ఇన్కమ్ ఎంత ఉంటే ఎలా ఉంటుంది మీరు రాసుకోండి. రైట్ ఫ్రెండ్స్, రాసుకున్నారనుకుంటా. ఇది మీ డ్రీమ్ కాబట్టి మీ లోపల ఉన్న వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి మీకు చెప్పింటాడు, ఓపెన్ యువర్ డ్రీమ్. రైట్, ముందుకెళ్దామా? కంప్లీట్ అయిందా? సూపర్. నాకేమి ఇక్కడ చెప్పాల్సిన పని లేదు, ఓకే అని చెప్పండి. ఎస్ ఫర్ ఎవ్రీ మంత్ 1 lakh కియా కార్. ఓకే, చిల్డ్రన్ డ్రెస్ మై డ్రీమ్ కార్. సూపర్ సూపర్ సూపర్. చార్ట్ చేయలేని వాళ్ళు నేను ఒకటే చెప్తాను, మీ బ్రెయిన్ లో రాసుకోండి. రైట్, హ్యాండ్ రైజ్ చేశారు, సూపర్. మీరు హ్యాండ్ రైజ్ చేసినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఇది ట్రైనింగ్ అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇది మీరు దాన్ని లోపల బ్రెయిన్ లో అయినా రాస్తేనే మీకు ట్రైనింగ్ అర్థం అవుతుంది. మనం అనుకున్న 1/2 minute అయిపోతుంది. చాలా మంది రాసేసారు, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు, సూపర్. ఎస్, 40 to 50 మెంబర్స్ రాసేస్తారు. ఇంకా ఏమి మిగతా వాళ్ళకి డ్రీమ్స్ లేవా? అంటే టైం పాస్కి వచ్చారా జూమ్ మీటింగ్లకి? రైజ్ హ్యాండ్ చేయండి. 50, ఎస్, 60, 70, యా సూపర్. మీరు చెప్పింది కాదు, మీ లోపల ఉన్న వ్యక్తి చెప్పిండేది. మీరు ఒక సిచ్యువేషన్ చూసి ఆ రోజు మీరు అనుకుంటారు నేను ఇది కావాలి అని. మీరు ఒక అవమానాన్ని చూసి ఆ రోజు అనుకుంటారు నేను ఇది సాధించాలి అని. అది కావాలి నాకు ఇప్పుడు, అది మనకు ఇప్పుడు కావాలి. యా సూపర్. 101, 102, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇప్పుడు నాకు ఖచ్చితంగా బూస్టింగ్ ఇచ్చారు, అద్భుతమైన బూస్టింగ్ ఇచ్చారు నాకు. నేనేంటో ఈ రోజు ప్రూఫ్ చేపిస్తాను. రైట్, అది మీ ముందర పెట్టుకోండి. మీటింగ్ అయ్యే వరకు ఆ పేపర్ని అలాగే ఉండండి. ఆ పేపరే మీ ట్రైనర్. లేదా ఆ మీటింగ్ అయ్యే వరకు మీ డ్రీమ్ ని మీ మైండ్ లో పెట్టుకోండి. ఆ మైండే మీ ట్రైనర్. రైట్ రైట్, ఓపెన్ యువర్ డ్రీమ్. రైట్, అందరూ ఓపెన్ చేశారు. 110, వా సూపర్. రైట్, ఇప్పుడు ట్రైనింగ్ లోకి వెళ్తాను. ఇన్ని రోజులు మనం ఆ డ్రీమ్ ని ఎందుకు నెరవేర్చలేకపోయినాం? సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, నాకంటే ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నా డ్రీమ్ నెరవేరుతుంది. చాలా మంది చెప్పేది ఇదే. సార్ వాని టైం బాగుంది సార్, వాడు డ్రీమ్ వాడు చూడు సార్ ఎంత బాగా కట్టేసుకున్నాడు, వాని టైం వానికి బాగా కలిసి వచ్చింది, కాలం బాగా కలిసి వచ్చింది, అయిపోయినాడు. ఇంకా కొంతమంది అంటారు సార్ మా రాతే బాగలేదు, మా టైమే బాగలేదు. సరే చూద్దాం, నాకంటే టైం వస్తే నేను చేస్తానేమో అని అంటారు. బాగా గమనించండి, మీరు కూడా చాలా సార్లు అన్నారు ఇది, నా టైం వచ్చినప్పుడు నేను చేస్తానన్నారు. ఇలా చాలా మంది కొంతమంది ఉన్నారు. ఒకసారి పిక్ చూడండి, పిక్ మీకు బాగా కనపడుతుంది అనుకుంటాను.
నేను ఇక్కడ చెప్పింది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ పిక్స్. చాలా మంది క్యూలో ఉన్నారు, చాలా మంది పైకి ఎగిరిపోతున్నారు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే నాకంటూ ఒక టైం వస్తుంది, ఆ టైంలో నేనేంటో ప్రూవ్ చేస్తాను అని 20 ఏళ్ళు గడిచిపోయినాయి. నాకంటూ ఒక టైం వస్తుంది, నేనేందో ఆ టైంలో చూపిస్తానని 30 ఏళ్ళు గడిచిపోయినాయి. నాకంటూ ఒక టైం వస్తుంది, నేనేంటో ప్రూవ్ చేస్తానని 60-70 ఏళ్ళు గడిచిపోయినాయి. ఆ తర్వాత 90 ఏళ్ళు గడిచి భూమిని వదిలేసి పైకి వెళ్ళిపోయినారు. టైం వస్తుంది 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 అని చూసుకుంటేనే భూమిని వదిలేసి వెళ్ళిపోయినారు. మీ చేతిలో ఉన్న, మీ బ్రెయిన్ లో ఉన్న ఆ పేపర్ అయితే ఏదైతే రాశారో, ఆ పేపర్ లో ఏదైతే రాశారో, మీ బ్రెయిన్ లో ఏదైతే రాశారో దాని పరిస్థితి ఏంటి? ఎందుకు వాయిదాలు వేసుకుంటూ వచ్చేసి వెళ్ళిపోయినారు? నాకంటూ టైం, మీ టైం ఎప్పుడో వచ్చింది, కానీ ఆ టైంలో మీరు ఆ అవకాశాన్ని గుర్తించలేదు. ఆ క్యూలో నిలబడడానికి మీరు రెడీ అయితే ఈ ట్రైనింగ్ అవసరం లేదంటే హ్యాపీగా వెళ్ళిపోయి భోంచేసి పండుకోండి. లేదు సార్ ఈ క్యూలో నిలబడం, మేము ప్రూవ్ చేసుకుంటాము, మా డ్రీమ్స్ ని మేము ప్రూవ్ చేసుకోవడానికి మేము ఇక్కడ ఉన్నాము, రైట్ మేము చేస్తాము అంటే నెక్స్ట్ పేజీకి రండి. సరైన అవకాశాలు లేక మన డ్రీమ్ ని నెరవేరలేదు, ఇప్పుడు ఆ టైం వచ్చింది, మనం ఎందుకు చేయకూడదు? ఫ్రెండ్స్ బాగా వినండి. సరైన అవకాశాలు లేక ఇంతకు ముందు మనం చేయలేకపోయినాం, సరైన టైం కాదు, అవకాశాలు లేక. రైట్, ఇప్పుడు వెస్టేజ్ లో మీరు సైన్ చేసి జూమ్ మీటింగ్ లో కూర్చున్నారు, వెస్టేజ్ లో మీరు ఉన్నారు. ఇప్పుడు ఆ టైం ఇప్పుడు స్టార్ట్ అయింది, ఆ టైం కరెక్ట్ టైం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ టైం వచ్చింది, మనం ఎందుకు చేయకూడదు? రైట్, కానీ మనం చేయాలనుకుంటాం. కానీ ఇంతకుముందు ఒకసారి ట్రయల్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు చూస్తుంది కంఫర్ట్ జోన్, సక్సెస్ రెండు ఉన్నాయి. సార్ మీరు ఈ టైంను కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలంటే మీరు ఇప్పుడున్న కంఫర్ట్ జోన్ లో నుంచి సక్సెస్ జోన్ దగ్గర రండి. ఎందుకంటే ఈ కంఫర్ట్ జోన్ వెరీ డేంజరస్, చాలా డేంజరస్. ఈ కంఫర్ట్ జోన్ మిమ్మల్ని 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ వరకు వాయిదా వేస్తూ లాస్ట్ కు మిమ్మల్ని పైకి పంపించేస్తుంది. సక్సెస్ లేక మాత్రం పంపించదు. సక్సెస్ లేక రావాలంటే కంఫర్ట్ జోన్ దాటి రావండి. కంఫర్ట్ జోన్ అంటే ఏంటి సార్? ఎస్, నేను చెప్తాను. కంఫర్ట్ జోన్ అంటే ఏం లేదు సార్. కంఫర్ట్ జోన్ అంటే ఒకటే, ఒక వ్యక్తి తనకు ఏదైతే కావాలో, ఈ రోజు నాకు ఈఎంఐ ఎంత ఉంది, మా ఇంట్లో ఇంత డబ్బులు కావాలి, నా రెంట్కి ఎంత కావాలి, ఇవన్నీ చూసుకొని ఒక 25,000 రాసుకుంటాడు. ఎస్, నాకు 25,000 శాలరీ వచ్చి ఒక వ్యాపారం కానీ జాబ్ కానీ వస్తే రైట్ నేను వెళ్ళిపోతాడు. అబ్బా, నాకు నెలకి 25,000 శాలరీ వచ్చింది, నేను ఐ ఆమ్ ద కంఫర్టబుల్, నాకు ఇంతకంటే ఇంకేం కావాలి, నాకు ఇది చాలు అనేసి హ్యాపీగా కూర్చుండిస్తారు. దట్ ఈస్ కంఫర్ట్ జోన్. మీరు అక్కడికి వెళ్ళి ఒక్కసారి వెస్టేజ్ గురించి ఒక కంఫర్ట్ జోన్ వాళ్ళకి చెప్తే అప్పుడు ఏం చేస్తారంటే, నేను 25,000 శాలరీ కోసం నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా, ఈ బిజినెస్ చేస్తున్నా, కిరాణా షాప్ చేస్తున్నా, ఇప్పుడు వెస్టేజ్ కోసం 1 అవర్ అక్కడ వెళితే ఈ 25,000లో 20,000కు తగ్గిపోతే అబ్బో ఈఎంఐలు ఎవరు కడతారు, నేను రాను బాబు, ఓన్లీ యూజ్ చేస్తా. దట్ ఈస్ కంఫర్ట్ జోన్. సార్ చాలా మంది నాకు తెలిసి ఇప్పుడు అలాంటి వాళ్ళే ఇక్కడ కూర్చున్నారు అనుకుంటా, అలాంటి వాళ్ళే ఇక్కడ మళ్ళీ మొబైల్ ముందర ఉన్నారనుకుంటా. వెస్టేజ్ కు ఫుల్ టైం చేస్తే, వెస్టేజ్ కోసం టైం కేటాయిస్తే, నాకు రావాల్సిన ఇన్కమ్ లో కొద్దిగా తగ్గితే నా పరిస్థితి ఏంటి? ఆ కంఫర్ట్ జోన్ అనేది వెంటనే ఫియర్ జోన్ వస్తుంది. కంఫర్ట్ జోన్ లో ఉన్నారు, దాటాలని మీరు ఒక అడుగు ఎత్తేస్తే ఈ భయం అనేది మిమ్మల్ని వెస్టేజ్ ని బాగా కరెక్ట్ గా 100% చేయలేదు సార్. 100% మీరు హృదయానికి టచ్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఈరోజు ఒక డౌన్ లైన్ పిలిచారు, వెళ్ళాలనుకుంటే, కానీ ఈ కంఫర్ట్ జోన్ లో ఉన్న వర్క్ కోసమే చాలా మంది వెళ్ళిపోతారు. కానీ ఫియర్ జోన్ అనేది మిమ్మల్ని వర్క్ వైపే దొబ్బుతుంది, కానీ ఇక్కడ మీకు సక్సెస్ వైపు నడిపించదు. దట్ ఈస్ ఫియర్ జోన్, డేంజరస్. 25,000 వస్తే చాలరా. చాలా మంది కొన్ని ట్రైనింగ్ లో చెప్తున్నారు, ఒక కోతికి 2,000 రూపాయల నోటు కట్ట అరటికాయలు ఇస్తే ఏది తీసుకుంటుంది? అరటి పని చేస్తున్నా, అరటి పనులు ఇస్ ద కంఫర్ట్ జోన్. 2,000 రూపాయల నోట్ ఈజ్ ద సక్సెస్. లెర్నింగ్ జోన్, గ్రోత్ జోన్, ఇవన్నీ మీరు ఎప్పుడైతే ఫియర్ జోన్ ఒక్కటి దాటి లెర్నింగ్ జోన్ లోకి వచ్చారో కొంచెం డబ్బు వస్తుంది, అప్పుడు మీకు భయం వెళ్ళిపోతుంది. మీరు ఫియర్ జోన్ లో నుంచి గ్రోత్ జోన్ లోకి వెళ్ళడానికి నేను చాలా వరకు మీకు ఈరోజు సపోర్ట్ చేస్తాను. ఫియర్ జోన్ వెరీ డేంజరస్. ఫియర్ జోన్ దాటేసి మనము లెర్నింగ్ జోన్ నుంచి గ్రోత్ జోన్ లోకి వెళ్ళిపోతాం.
రైట్ ఫ్రెండ్స్, రైట్. ఇక్కడ చూడండి, ఎందుకు ఈ ఫియర్ జోన్ లో చాలా వరకు ఎక్కువ మంది భయపడతారంటే, మన సమాజం ఏమంటుందంటే రెండు ఉన్నాయి, పేదవాడు ధనికుడు. సార్ సార్ ప్రతి ఒక్కరూ స్క్రీన్ వెరీ ఇంపార్టెంట్, స్క్రీన్ వెరీ ఇంపార్టెంట్. పేదవాడు చూడండి, వీరు మైండ్ లోనే పేదవాడు ఫిక్స్ అయిపోయింటాడు. ఎస్, మా నాన్న ఒక వర్క్ చేశాడు, నేను కూడా అలాగే చేసుకుంటా వెళ్ళిపోవాలా, నేను పెయింటర్ని, నా కొడుకు కూడా నెక్స్ట్ ఏమనుకుంటాడు, చదివించలేడు, మా నాన్న పెయింటింగ్ ఎంత బాగా చేస్తాను, నేను కూడా పెయింటింగ్ లెక్క వెళ్ళిపోతా. ధనవంతులు అవ్వాలని నేర్పించరు. నేను వెస్టర్న్లోకి రాకపోతే నేర్పించేవాడినేమో, అరే బాబు నువ్వు బయట అన్ని ఆశలు పెట్టుకోతే నేను చదివించలేను, రెడీగా ఉంటూ నువ్వు బిల్డింగ్లు పెయింట్ చేయడానికి. పేదరికంలో జీవించడానికి నేను నేర్పించేవాడిని. ఎలా అంటే, చూర్రా బాబు డబ్బులు ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఈ డ్రెస్ కొనద్దు, ఇది నువ్వు కొనద్దు, నీకు మంచిది కాదు, ఇలా నేర్పించాను. నా కొడుకు ఒకవేళ తన డ్రీమ్ ను చూపించడానికి వస్తే గాలి మెడలు కట్టద్దురా బాబు, మీ నాన్న పెయింటర్, పైకి ఎదగాలని ఆశలు పెట్టుకోవద్దు, మనం కలెక్టర్లు కాదము. కాంప్రమైజ్ జీవితాన్ని అలవాటు చేస్తారు, కళలను చంపేస్తారు, మీకున్న కళల్ని చంపేస్తారు. అది మన సమాజం. అది ఈ పక్కకు రాండి, ధనికుడు, వాళ్ళ మైండ్ సెటే కోటీశ్వర్లు సార్, వాళ్ళ ఆలోచనలే కోటీశ్వర్లు సార్. ఎస్, పేదవాడిని చూసి ఇలా ఉండకూడదని నేర్పిస్తారు సార్. మనల్ని ఎగతాళి చేసి వాళ్ళు నేర్పిస్తారు. మన ఊర్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ, చూడు అలా ఉండద్దు, వాడు కూలి పనికి పోతున్నాడు, నువ్వు ఇలా ఉంటావా, నువ్వు బాగా చదువు, వాళ్ళు చూడు అలా ఉన్నారు, ఆటోలో దిగుతున్నారు, మన కార్లు ఉన్నాయి, నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు బిజినెస్ బాగా చేయి, నువ్వు కార్లో తీసుకోవాలా, ఏ మాత్రం తేడా వచ్చిందంటే నువ్వు ఆటోకి వెళ్ళిపోతావు, లేని నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది అని వాళ్ళ కళల వైపు, తన కళలు నెరవేర్చుకోవడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఎంతటి పోటీనైనా ఎదుర్కొంటాడు ఆ టైంలో అతను. నేను మళ్ళీ పేదవానిగా మారిపోతే డేంజర్, నేను ఉండాల్సిన ధనికునిగానే ఉండాలని పోటీ పడడానికి సిద్ధంగా ఉంటాడు. తనకన్నా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి రెడీ అవుతాడు. లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. ఫ్రెండ్స్, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 100% గా 1000% ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు ఎప్పుడైతే వెస్టీజ్ లో సైన్ చేశారో అప్పుడే వారి కోటీశ్వర్ జాబితాలోకి వెళ్ళిపోయారు. మీరు ఎప్పుడైతే వెస్టీజ్ లో సైన్ చేశారో అప్పుడే కోటీశ్వర్ చేస్తారు. మనకున్న దరిద్రం ఏం తెలిసిన కంఫర్ట్ జోన్, మనకున్న దరిద్రం ఏంటి తెలిసిన పేదవాడి జోన్. ఇది మనం వెస్టీజ్ వైపు లాగలేదు. ఎస్, ఈ రోజు మీకు ఆలోచనలు మారుస్తాను, మనం ఆలోచనలు మారుస్తాం. ఎస్, ఇక్కడ చూడండి ఒకటి కనపడుతుంది, డోంట్ బర్న్ యువర్ ఆపర్చునిటీ ఈజ్ ఫర్ టెంపరరీ కంఫర్ట్. వాడు ఏం చేస్తున్నాడు సార్, అరే నిచ్చెనకి పైకి వెళ్ళరా అంటే నిచ్చెనకున్న కట్టెలు తీసుకొని వాడు చలిమంట వేసుకుంటున్నాడు. ఈ రోజు మీరు పేపర్లో రాస్తుంది, ఇన్ని రోజులు అలాగే చేశారు. మీరు మీ పేపర్లో ఉన్న డ్రీమ్స్ అన్ని ఏం చేశారు తెలుసా, ఈడు చేసిన పనే మీరు కూడా చేశారు. కవులు మేధావులు మొత్తుకొని చెప్తున్నారు, మీరు చాలా 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 డేంజరస్ లో పడిపోతున్నారు, అవకాశాలని మీరు ఇలా చేస్తున్నారు. ఇంకొకటి తెలుసా, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న యువకులే 90 ఏళ్ళ ముసలోన్లే మాట్లాడతారంట. నాకెందుకులే సార్, నేను చదువుకోలేదు సార్, నాకు ఇలాంటివి ఎందుకులే సార్, నాకు కారు వచ్చే సీన్ ఉందా సార్, నేను 1 lakh తీసుకుంటే సీన్ ఉందా సార్. అందుకే ఒక కవి మంచి ఒక పాట చెప్పాడండి, మీరు ఈ పాట వినండి. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు,
సన్యాసులు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అడిమి తరగతికి చెందిన అవగుణాల కుప్పలు రాతి చిప్పలు నూతిలోని కప్పలు డేర్ ఫ్రెండ్స్, ఏ కవి చెప్పాడు అద్భుతంగా చెప్పాడు. ఇప్పుడున్న వాళ్ళందరూ కంఫర్ట్ జోన్ లో ఉన్న వాళ్ళు నూతిలోని కప్పలు. సార్ మీరు అలా అవుతారా? నూతిలో కప్పలు అవుతారా? నో. ఇది స్టేజ్ పైన బాగా చెప్పేవాడిని అడ్జస్ట్ చేసుకోండి. నూతిలోని కప్పలయ్యే ఛాన్స్ మనం ఎప్పుడో మన మైండ్ లో నుంచి పక్కకు దొబ్బేసి వెస్టేజ్లో సైన్ చేశాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ముందుకెళ్తాను. ఎస్, ఛాన్స్ అంటే ఇక్కడ పడినది. చేంజ్ యువర్ మైండ్. ఛాన్స్ తీసుకోండి ఎవ్రీ న్యూ డే. ఎస్, మంచి ఛాన్స్ తీసుకోండి. దట్ ఈస్ ద ఆల్రెడీ వచ్చేసింది వెస్టేజ్, రైట్? ఎందుకంటే యు ఆర్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు ఉన్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ లో అద్భుతంగా ఉంది. ఎందుకంటే సరే దీనికి సార్ మీరు చెప్తున్నది కరెక్టే. మాకు నమ్మకం ఏంటంటే సార్ 100కి 100% కాదు, 100కి 1000%, 100కు 1000% సక్సెస్ రేట్ ఉన్న ఏదైనా ప్లాట్ఫామ్ ఉంది అంటే వరల్డ్ లో అది ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. ఎస్, మీరు ఆ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నారు. దాంట్లో వెస్టేజ్ ఇండియాలోనే నెంబర్ 1 నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో మీరు ఉన్నారు. మీరు నూతిలోనే కప్పులు కాదు, నెంబర్ 1 నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నారు. సరే ఇంకొకటి, నెంబర్ 1 నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నారు ఈ కంపెనీ. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, కొత్త వాళ్ళకి ఒకటి వస్తుంది. రైట్ సార్, కొంతమంది మేధావులందరూ చాలా మంది సెర్చ్ చేసినప్పుడు ఒక విషయం చెప్పినారు. రైట్ సార్, నాకు డ్రీమ్ ఉంది. రైట్, ఒక్క స్టోరీ చెప్తాను, మీరు బాగా మీరే చేయండి. సార్ ఒక వ్యక్తి మంచి మేస్త్రి, చాలా బాగా వర్క్ చేయగలడు, బిల్డింగ్ బాగా కట్టగలడు. ఆయన ఏం చేసినాడంటే, అరే నేను ఎప్పుడు కూడా బిల్డింగ్లు కట్టుకుంటూనే ఉండాలా, ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఏం చేసినాడంటే, నేను ఒక అనంతపూర్లో కానీ బాగా కట్టేసి దాని తర్వాత కర్నూలు వెళ్ళాలి, కర్నూలు నుంచి కడపలో కట్టాలి, అలాగే నేను మొత్తం నా సామ్రాజ్యంలో నేను విల్లాస్ కట్టుకుంటూ వెళ్ళిపోవాలి అనుకుని తన మైండ్ లో కూర్చున్నాడు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఏమిరంటే, అరే నా పింఛన్ డబ్బులు ఇవన్నీ వచ్చినాయి, నా దగ్గర వచ్చేసి ఒక 40 లక్షలు ఉంది, నాకు మంచి ఒక బిల్డింగ్ కట్టి అని చెప్పినాడు. ఆలోచిస్తున్నాడు. వెంటనే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే, అరే బాబు నా ఇల్లు బ్రహ్మాండం కట్టినావు ఇంతకు ముందు నువ్వు, నేను ఒక విల్లాస్ కడుతున్నాను, అనంతపూర్లో నేను కడతాను, నెక్స్ట్ కర్నూలులో కడతాను, హైదరాబాద్ లో కట్టాలని ప్లానింగ్ ఉంది, నువ్వు రా నాతో కలిసి పని చేద్దాం. ఒక పక్క ఫ్రెండ్ పిలిచాడు, ఒక పక్క కాంట్రాక్టర్ పిలిచాడు. ఇతను ఫ్రెండ్ దగ్గర పోతే ఓన్లీ సింగిల్ బిల్డింగ్ కడతాడు, అవునా? కానీ కాంట్రాక్టర్ కు డ్రీమ్ ఉంది ఫ్రెండ్స్, బాగా గమనించండి. నీలాగే ఆయనకు కూడా డ్రీమ్ ఉంది. ఆయన కూడా అనంతపూర్ కట్టి, కర్నూలు కట్టి, హైదరాబాద్ కట్టి ఇలా కట్టుకుంటూ వెళ్ళాలి అంటున్నాడు. కాబట్టి నీ ఫ్రెండ్ దగ్గరికి కాదు పోవాల్సింది, కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎస్, వెస్టేజ్ కి డ్రీమ్ ఉందా? నాకుంది, నేను పేపర్లో రాసుకున్నా, నా బ్రెయిన్ లో రాసుకున్నా. ఇప్పుడు వెస్టేజ్ కి డ్రీమ్ ఉందా? ఎస్, వెస్టేజ్ కి అద్భుతమైన డ్రీమ్ ఉంది. విజన్ 2025 చూడండి ఆన్ ద స్క్రీన్. 10 కోట్లు డిస్ట్రిబ్యూటర్స్, మోర్ దెన్ 10 కోట్లు, 50 కంట్రీస్ కి వెళ్ళాలి. 10 కంట్రీస్ లో రన్నింగ్ అవుతుంది, 50 కంట్రీస్ కి వెళ్ళాలి. 1 lakh కార్ అచీవర్లు చేయాలంటే మీ డ్రీమ్ లో కార్ ఉంటే ఇక్కడ 1 lakh కార్స్ ఉన్నాయి. మీరు రెడీనా తీసుకోవడానికి? ఎస్, 20 crores టర్న్ ఓవర్. ఎస్, 10,000 లగ్జరీ కార్స్. చూడండి, మీ BMW కార్ మీ డ్రీమ్ లో ఇప్పుడు మీ పేపర్ లో ఉందా, మీ బ్రెయిన్ లో ఉందా? ఇక్కడ ఉంది, రెడీగా, నువ్వు వెళ్ళి తెచ్చుకో. దానికి ఏం చేయాలో నేను చెప్తాను. ఇంత విజన్ ఉన్న కంపెనీలో ఉంది. మన డ్రీమ్స్ దీనిపైన ఓన్లీ ఒక రాగి గింజ అంతే. కానీ మన విజన్ ను పెట్టుకున్న మన కంపెనీకి చాలా పెద్ద డ్రీమ్ ఉంది సార్. నువ్వు కంపెనీలో ఉండు చాలు, నిన్ను తీసుకెళ్ళిపోతుంది. ఈరోజు నువ్వు సైన్ చేసావు,
కొత్త వాళ్ళ గురించి చెప్తాను కాబట్టి ఇది అంటున్నాను. నువ్వు సైన్ చేసి ఇక్కడ కూర్చున్నావు, నీ డ్రీము గౌతమ్ బాలి సార్ డ్రీమ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు కాదు నెరవేర్చాల్సింది, గౌతమ్ బాలి సార్ నెరవేర్చదు, రెడీగా ఉంది. ఈ లిస్ట్ లో నువ్వు ఉండు అంతే, ఈ లిస్ట్ లో నువ్వు పని చేయి అంతే, పని చేసుకుంటా ఉండు, అప్లైన్ సపోర్ట్ తీసుకో, నీ డ్రీమ్ రెడీ అయిపో. అందుకే 22 ప్లేస్ వరల్డ్ లో. ఫ్రెండ్స్, సీడీలు అమ్ముకుంటే వ్యక్తి 1 crore సంపాదిస్తున్నాడంటే మనం ఏం సార్ 1 lakh సంపాదించలేమా? ఆ డ్రీమ్ లో 1 lakh ఎర్నర్ లో చేరలేమా? ఈ ట్రైనింగ్ చాలా ఉంది, ముందర కొట్టేస్తుంటాం. ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను సార్. వెస్టేజ్ లో చేయకూడని పనులు కొన్ని చెప్తాను, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. మొదట డ్రీమ్ చెప్పాను, డ్రీమ్ ఇన్ని రోజులు ఎందుకు నెరవేర్చుకోలేదో చెప్పాను. ప్లస్ మన విజన్ ఇది మనకుంటే కాదు, మన కంపెనీకి కూడా ఉండాలనుకున్నాను. రైట్, కంపెనీ కూడా ఉంది. అలాగే మన డ్రీమ్ ని సమాజము మనల్ని నూతిలో కప్పల్లా తొక్కేస్తాంది అని నేను చెప్పలేదు, ఒక కవి చెప్పాడని కూడా మీకు చెప్పాను. ఈరోజు మీరు ఫిక్స్ అనుకుంటా మీ డ్రీమ్ ఇక్కడే నిలబెడుతుంది. ఇది కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్, రైట్. కానీ ఏమి చేయాలో కంటే కూడా తప్పటడుగు లేకుండా నేర్పించడం వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం చేయకూడదని నేను చెప్తాను. నెంబర్ 1, డబ్బులు పెట్టి భారీగా పెట్టుబడులు పెట్టరాదు. ఇక్కడ పెట్టుబడి మీ కళలు మాత్రమే, ఇది బాగా గుర్తుకు పెట్టుకోండి. డబ్బులు పెట్టి తొందరగా వెళ్ళాలని, తొందరగా వేరే వాళ్ళని డెవలప్ చేయాలని చేసుకుంటే 100,000% డబ్బులు పెట్టి డెవలప్ అయిన వాళ్ళ వెస్టేజ్ చరిత్రలో ఒక్కరు కూడా లేరు. రైట్, మీ అప్లైన్ కోసమో లేదంటే చెక్కులు చూసో కార్లు చూసి తొందరగా రావాలని మాత్రం రావద్దండి. చాలా మంది వలి సార్కి కార్ వచ్చింది, నాయుడు సార్ కార్ వచ్చింది, సబ్బీర్కి 12 లక్షలు వచ్చింది, నాయుడు సార్కి 5 లక్షలు వచ్చింది, వలి సార్కి 3 లక్షలు వచ్చింది. వద్దు, అది కాదు కదా మీ కళ. వాళ్ళ చెక్కులు చూడడం కాదు కదా, నీ చెక్కు చూడడం నీ కళ, నీ కారు చూడడం నీ కళ, నీ కారు చూడడం నీ కళ, నీ చెక్కును చూడడం నీ కళ. ఏరే కళలను మనం చూస్తున్నాం, చూసుకుంటూ ఉండే వాళ్ళం కాదు, చేస్తూ పోయే వాళ్ళం మనం. సబ్బీర్ సార్ 12 లక్షలు చూసాం, ఇప్పుడు చేద్దాం. నాయుడు సార్ 5 lakhs చూసాం, ఇప్పుడు చూద్దాం. వలి సార్ 3 lakhs చూసాం, ఇప్పుడు చూద్దాం, చేద్దాం. ఎస్, ఇలా ఉండాలి. చూసే వాళ్ళు వద్దు, చేసే వాళ్ళే కావాలి. రైట్, వెస్టేజ్ సిస్టమ్ ని కాదని సొంతంగా ప్రయోగాలు చేయరాదు. ప్లీజ్ ఫ్రెండ్స్, వెరీ 2 చేతులు ఎత్తుతున్నా, మీరు వెస్టేజ్ సిస్టమ్ ని కాకుండా సొంత ప్రయోగాలు చేయొద్దండి. ఇది నేను ఈ ట్రైనింగ్ లో చెప్పలేదు, నెక్స్ట్ నేను చెప్తాను. వెస్టేజ్ ప్లాన్ ప్రొడక్ట్స్ గురించి పూర్తి అవగాహన లేకుండా ఉండరాదు. సూపర్ పాయింట్ అండి. 10th క్లాస్ చదవాలంటున్నారు, 10th క్లాస్ పాస్ అవ్వాలా? మీకేం కావాలి? ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, లేకపోతే 10th క్లాస్ లో ఫెయిల్ అయిపోతాం ఎగ్జామ్ లో. 1 year కష్టపడి చదువుతావు 10th క్లాస్ పాస్ అవ్వడానికి. 1 year కష్టపడి చదువుతావు ఎందుకు? నీకు రాబోయే జాబ్ కోసం 10th క్లాస్ ఫస్ట్ నేను దాటాలి అని. నువ్వు చదవకుండా నా టీచర్ చూసుకుంటాడని నువ్వు వెళ్ళి నువ్వు ఎగ్జామ్ లో కూర్చుంటే ఎలా పాస్ అవుతావు? వెస్టేజ్ లో 1 car 1 చెక్ 1 lakh చెక్ ఇవన్నీ నువ్వు తీసుకోవాలని చెప్పి నా అప్లైన్ చూసుకుంటాడని నువ్వు ఎడ్యుకేషన్ లేకుండా వెళ్ళి నువ్వు ఇంట్లో కూర్చుంటే ఎలా పాస్ అవుతావు నీ జీవితంలో? నువ్వు 10th క్లాస్ పాస్ కాకపోయినా పర్వాలేదు, నీ జీవితంలో నువ్వు పాస్ అవ్వాలి. నీ డ్రీమ్ లో నువ్వు పాస్ అవ్వాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎలా వాడాలి, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీకు రాలేదా కనీసం వచ్చే టీమ్ లీడర్ నైనా తయారు చేసుకుని వాళ్ళ ద్వారా సపోర్ట్ తీసుకోవాలి. ఇది నేర్చుకోవాలి. అవగాహన వెరీ ఇంపార్టెంట్. నేను ఒకసారి చెప్తాను, అవగాహన లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో మీకు ఒకసారి చెప్తాను. ఒక స్పీడ్ గా వెళ్దాం ఫ్రెండ్స్, చాలా మంచి ట్రైనింగ్స్ ముందరికి వెళ్ళిపోతాం. ఒక శివుని ఆలయం ఉంది, అక్కడ ఒక భక్తుడు చిన్నప్పటి నుంచి ఆయనకు సేవలు చేసుకుంటూ హ్యాపీగా ఆయన జీవితం గడిపేసాడు. ఆయన కోసం ఆయన మ్యారేజ్ కూడా చేసుకోలేదు. రైట్, ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఈ గ్రామానికి అది సముద్ర ఒడ్డున ఉంది కాబట్టి మనకు సునామీ రాబోతుంది, మీ ఊరంతా ఖాళీ చేసి మీరు బయటకు వెళ్ళిపోండి అనేసి అనౌన్స్ చేసినారు. అందరూ ఊరంతా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ పూజారికి ఒక అతను అడిగినారు, స్వామి మీరు కూడా రండి, గుడిలో నుంచి తొందరగా రండి, నీళ్లు వస్తున్నాయంట, చూడు శబ్దం ఘోరంగా వస్తుంది. అప్పుడు ఆ స్వామి అన్నాడు, మీరు వెళ్ళండి, నేను ఇక్కడ గుడిలోనే ఉంటాను, దేవుడు నన్ను కాపాడుతాడు, నేను చిన్నప్పటి నుంచి దేవుని కోసమే ఉన్నాను, మ్యారేజ్ కూడా చేసుకోలేదు, మీకు తెలియదు, నాకు దేవునికి నాకు బాగా తెలుసు, మీరు వెళ్ళండి. సరే అందరూ వెళ్ళారు. కానీ లాస్ట్ లో ఒక జీప్ వచ్చింది, స్వామి అందరూ వెళ్ళిపోయారు మీరు రండి అంటే, లేదంటే నేను రాను, ఇక్కడే ఉంటాను, దయచేసి నా కోసం మీరేం టెన్షన్ పడద్దండి, వెళ్ళిపోండి, నాకు దేవుడు కాపాడుతాడు
అన్నాడు. రైట్. కొద్దిసేపు తర్వాత వాటర్ వచ్చేసినాయి, గుళ్ళోకి వెళ్ళిపోయినాయి, మోకాళ్ళలోతు నీళ్ళలో నిలబడ్డాడు విగ్రహం దగ్గర. అప్పుడు ఒక అతను పడవ వేసుకొని ఊరంతా మునిగిపోతుంది, స్వామి ఇప్పుడైనా రా స్వామి, నా మాట విను, నీకోసమే వచ్చిన, పడవలో కూర్చో అంటే, నీకు చెప్తే ఒకసారి అర్థం కాదా, మీరేం మెంటలా, నేను దేవుని గురించి దగ్గర పుట్టానయా, నేను ఈయన కోసమే పుట్టాను, దేవుని నమ్ముకున్నాను, మీరు వెళ్ళండి. వెళ్ళిపోయినారు. లాస్ట్ కి గుడి అంతా మునిగిపోయింది. గుడి గోపురం పైన కూర్చున్నాడు మనోడు. అప్పుడు హెలికాప్టర్ లో కొంతమంది వచ్చి తాడు కిందికి ఇడిచి, స్వామి ఇప్పుడైనా పట్టుకో, తాడు పట్టుకొని నిన్ను కాపాడుతాం, నీకోసం వచ్చినామంటే, ఒరే దుర్మార్గులారా, ఇప్పుడే కరెక్ట్ టైం రా, నాకు దేవుడు వస్తాడు, మీరు వెళ్ళిపోండి. హెలికాప్టర్ వెళ్ళిపోయింది, వాటర్ వచ్చినాయి, మనోడు మునిగిపోయినాడు. మునిగిపోయిన తర్వాత పైకి వెళ్ళి శివుని దగ్గర కోపంగా పోతున్నాడు. వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత శివుడు, ఆ మహానుభావుడు, ఆ శివుడు దేవుడు ఇతని దగ్గర కోపంగా చూసి వాడిని పట్టుకొని కట్టేసాను. ఏం స్వామి అన్నాడు. స్వామి, నేను ఇంతగా నేను చిన్నప్పటి నుంచి నేను నీకోసమే బతికినాను, మ్యారేజ్ కూడా చేసుకోరు, అరే అంత వరద వస్తున్నా ఇది వస్తున్నా నన్ను ఎందుకు మర్చిపోయినావు స్వామి, ఎందుకు నువ్వు మర్చిపోయినావు అంటే, ఒరే దుర్మార్గుడా, ఆ జీప్ వేసుకొని వచ్చింది కూడా నేనేరా, జీప్ ను పంపించింది నేనేరా, ఆ పడవను పంపించింది కూడా నేనేరా, అరే లాస్ట్ కి హెలికాప్టర్ ను కూడా పంపించాను రా, ఏం రా, నేను స్వయాన వచ్చి నీకు కనపడితే కానీ నువ్వు నమ్మవా, ఆ రూపంలో వచ్చి నిన్ను అడిగితే నువ్వు రాలేదు కదరా, రే ఆ అవగాహన కూడా నువ్వు లేనివాడు, నా భక్తునిగా పనికిరావు, వీడిని తీసుకెళ్లి నరకంలో పడేసేయండి. ఫ్రెండ్స్, మీరు వెస్టేజ్ అవగాహన లేకుండా కార్ ఎలా ఇస్తాడు దేవుడు, వెస్టేజ్ అవగాహన లేకుండా ఫారెన్ ట్రిప్ ఎలా ఇస్తాడు, వెస్టేజ్ ప్రొడక్ట్స్ అవగాహన లేకుండా మీకు 1 lakh ఎలా వస్తుంది. ఎస్, బాగా గుర్తుపెట్టుకోండి, మంచి నాలెడ్జ్ ఉండాలి. అందుకే చాలా మంది చెప్తారు చూడండి, ఇక్కడ ఇనుము ఉంది, ఇనుముకు ఎవరు నాశనం చేస్తారు, తన మీద పడిన వాటర్, అంటే వాటర్ ని అబ్జర్వేషన్ చేసుకుంటే తన గుణమే దాన్ని నాశనం చేస్తుంది, తన గుణమే దానికి నాశనం చేస్తుంది. అంటే వెరీ ఇంపార్టెంట్ ఏం ఇక్కడ, ఎడ్యుకేషన్. రైట్. ఎడ్యుకేషన్ లేనిది ఏది కూడా మీరు ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు మీ అప్లైన్ దగ్గర తీసుకుంటారో, ఆన్లైన్ లో తీసుకుంటారో, బయట తీసుకుంటారో, మీ ఇష్టం. వెస్టేజ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చదువు రాదండి, నేను 10th క్లాస్ అండి, ఈరోజు డాక్టర్తో కూడా మాట్లాడతాను, నాకు ఎలా వచ్చింది, నా కడుపు మంట నన్ను ఎడ్యుకేషన్ వైపు తీసుకెళ్ళింది, నా ఆకలి నన్ను అక్కడ తీసుకెళ్ళింది. ఒక మహానుభావుడు చెప్పాడు ఒకసారి, బిఆర్ అంబేద్కర్ గారికి, హాట్స్ ఆఫ్ టు అంబేద్కర్ గారు. నేను ఈయన గురించి చెప్తాను. ఈయన తల్లి చనిపోతే వేరే తల్లి దగ్గరికి వెళ్ళి ఈయన ఉన్నాడు, సాకిన తల్లి దగ్గర ఈయన ఉన్నాడు. అప్పుడు విదేశాలకు వెళ్ళి మంచి ఎడ్యుకేషన్ కోసం చదువుకొని వాళ్ళ అమ్మకు ఒక టెలిగ్రామ్ లోపల పంపించాడు, అమ్మ నా చదువు పూర్తి అవ్వడానికి టైం దగ్గర పడింది, నువ్వు నాకు కొంత అమౌంట్ నాకు ఈరోజు పంపిస్తే నేను అమౌంట్ ఇక్కడ వీళ్ళకి కట్టేసి నా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని నేను ఇండియాకి వస్తాను అని చెప్పింది. అక్కడ ఉన్న ఒక మారుమూల పల్లెలో ఉన్న ఒక తల్లి, ఏ చదువు లేదు, ఏది నాలెడ్జ్ లేదు, పల్లి తప్ప ఏది చూడని ఆ తల్లి, ఆమె ఇంటికి వెళితే అంబేద్కర్ గారు సాక్కున్న తల్లి, సాక్కున్న బిడ్డ, కానీ తన కడుపును పుట్టిన బిడ్డ జబ్బుతో పండుకున్నాడు. అప్పుడు ఆమె ఆలోచించింది, డాక్టర్ వచ్చి ఒక మాట చెప్పాడు, అమ్మ ఈ అబ్బాయిని నువ్వు తొందరగా పట్టం తీసుకెళ్ళు, లేకపోతే చనిపోతాడు అని. ఒకవైపు అంబేద్కర్ డబ్బు కట్టకపోతే ఎడ్యుకేషన్ ఆగిపోతుంది, ఒకవైపు డబ్బు కట్టి ఇతని పట్నం తీసుకెళ్లి వైద్యం చేయకపోతే ఈ కొడుకు చనిపోతాడు. అప్పుడు తీసుకున్న మహాతల్లి, ఆమె తీసుకున్న నిర్ణయం, ఒక్క మేధావిని నిన్న ఎడ్యుకేషన్ ఇచ్చి మేధావిని చేస్తే దేశాన్ని మార్చే ఒక వ్యక్తి వస్తాడని ఆ డబ్బు తీసుకెళ్లి అంబేద్కర్ గారికి వేసింది సార్. హ్యాట్స్ ఆఫ్ టు ఆమె. ఈ రోజు ఆ మేధావి, ఆ ఎడ్యుకేషన్ తీసుకొని మనం ఈరోజు ఫ్రీగా నిలబడుతున్న, రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు సార్. ఈమె తల్లి చేసిన త్యాగం, అదే ఎడ్యుకేషన్ యొక్క పవర్. ఇంకా మీకు ఎడ్యుకేషన్ తెలియట్లేదు అంటే ఇంకా ఇంతకంటే మూర్ఖులు లేరు. వెస్టేజ్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. రైట్, ముందుకెళ్దాం. కాబట్టి ఇక్కడ హోమ్ మీటింగ్ లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కనీసం ఈ ఎడ్యుకేషన్ అన్న నేర్చుకోండి. ఎందుకంటే మన కళలు ఎక్కువ ఉన్నాయి, ఆ కొద్దిగా మాత్రం చదువు రాకపోయినా దాన్ని మాత్రం తీసుకోండి. ఇక్కడ ఇది చాలా పెద్ద స్టోరీ, నేను సైడ్లో వెళ్తున్నాను. మన దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి,
ఏం లేదు సార్, కేవలం 3 వీడియోస్ హోమ్ మీటింగ్ లో. డేంజరస్ పేస్ట్ గురించి TV9 లో ఉంది. బయట పేస్ట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి మన పేస్ట్ గురించి వివరించండి. దాని తర్వాత ఇక్కడ మనకి సోపుల గురించి కూడా ఒక్కొక్క వీడియో ఉంది. ఆ వీడియో గురించి చెప్పి మన దగ్గర గ్రేడ్ 1 సోప్ ఉందని చెప్పండి. తర్వాత ఈ వీడియో కూడా మీ దగ్గర ఉంది. ఇది లేకపోతే నాకు మెయిల్ పెట్టండి, లేదంటే సారీ మెయిల్ అంటున్నా, నాకు వాట్సాప్ కు హాయ్ సార్ అని పెట్టండి. నా నెంబర్ 9, లేదంటే నా వలీ వెస్టేజ్ యూట్యూబ్ లో ఉంది, అక్కడ కూడా తీసుకోండి. దీన్ని మీరు ఈ 3 వీడియోలు చూపిస్తే చాలు, మీకు హోమ్ మీటింగ్ సక్సెస్ అయిపోతుంది. ఈ ఎడ్యుకేషన్, దీని తర్వాత ఏం మాట్లాడు, చిన్న ఎడ్యుకేషన్ అసలు బయట మాట్లాడుకుంటే తీసుకుంటే చాలు సార్. అది కూడా తీసుకోలేకపోతే కార్ ఎలా వస్తుంది సార్, 1 lakh ఎలా వస్తుంది, ఇల్లు ఎలా వస్తుంది, ఫారెన్ ట్రిప్ ఎలా వెళ్తారు, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్, పవర్ఫుల్ ఇంపార్టెంట్, రిజెక్షన్. మీకు ఇవన్నీ చెప్పినా కూడా రిజెక్షన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి తెలిసిన, మీకు చేసుకోవాలా. ఇక్కడ మీ అప్లై ఎవ్వరు కూడా మీకు సపోర్ట్ చేయరు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను అనుకుంటా ఒక స్టోరీ. ఇది నేను బ్లాక్ సాయిల్ డబ్బా తీసుకొని కింద పడినప్పుడు, అది వేరుకొని మా ఇంటికి వచ్చినప్పుడు బండిలో ఉన్న బ్లాక్ సాయిల్ డబ్బా కింద మా బ్రష్ కనపడింది. నేను ఒకటే అనుకున్నా, నేను వెస్టేజ్ ను వదిలేస్తే, చిన్న స్ట్రగుల్ కోసం వెస్టేజ్ ను వదిలేస్తే ఈ బ్రష్ ఇచ్చి నా కొడుకుని నేను పెయింటింగ్ పంపించాల్సి వస్తుందేమో అని. అంత పెద్ద అవమానం జరిగినా కూడా నాకు నేనే మోటివేషన్ చేసుకున్నా. ఎందుకంటే ఆ రిజెక్షన్ కి ఆపోజిట్ గా వెళ్ళినా. చాలా మంది ఏం చేస్తారు, ఇంత పెద్ద వ్యక్తి చెప్పినాడు, వీళ్ళు చెప్పింది రాంగ్, వెస్టేజ్ రాంగ్ అని వెళ్ళిపోతారు. నేను అలా వెళ్ళలేదు సార్. నాకు ఎవరు ఫోన్ చేయలేదు సార్, నేను ఎవరికి ఫోన్ చేయలేదు సార్. నేను 10 నిమిషాలు బాధపడిన తర్వాత ఆలోచించాను, నా బ్రెయిన్ కి ఇచ్చాను ఆప్షన్. నా బ్రెయిన్ ఒకటే చెప్పింది, ఇలాంటివి దండిగా వస్తాయి, నువ్వు తట్టుకోకపోతే నీ కొడుకు నువ్వు పెయింటర్ కు పంపించాల్సిందే. నో, ఇలాంటి 100 అయినా సరే, 1000 అయినా సరే, 1,00,000 అయినా సరే నేను చేసుకొని నేను నా కొడుకుని ఈరోజు నేను హైయెస్ట్ కార్లో నేను చెప్తున్నా. రైట్, ఇలా రైట్ ముందుకెళ్దాం. ఇలా ఎన్నెన్న రాని మీరు చేయాల్సింది. ఇక్కడ చూడండి, పిక్ వెరీ ఇంపార్టెంట్ అన్నాను కాబట్టి పిక్ చూడండి. కొంతమంది ఆ రాళ్ళు ఇలాంటివి ఎన్ని పడితే ఆయన కోట కట్టుకొని వెళ్తున్నాడు. కానీ మన వాళ్ళు ఆ రాళ్ళు పడితే ఆ రాళ్ళ కోసం చూసుకుంటూ బాధపడుతూ ఉండిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఇన్ని రాళ్ళు పడ్డాయని దాన్ని కోటగా మలుచుకోండి. మీరు ఈరోజు మీ డ్రీమ్ కోసం వచ్చారు. మీ డ్రీమ్ నెరవేరాలంటే ఈ రాళ్ళు ఎక్కువ కావాలి మీ పునాదులకి. ఎవరైతే నో అన్నారో మీ కోట పునాదులు అవి. ఆ రాయి దెబ్బ తినద్దండి. ఆ రాయి తీసుకొని పునాది వేసుకొని మీ కోట కట్టుకోండి, సింహాసనం పైన కూర్చోండి. రైట్, డోంట్ ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది రాంగ్ పీపుల్. రాంగ్ పీపుల్ దగ్గర టైం ఇన్వెస్ట్ చేయొద్దండి. ఒక్క నిమిషం సార్, కాల్ వస్తుంది సార్. నేను జూమ్ మీటింగ్ లో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తాం. రైట్, రాంగ్ పీపుల్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి. డయల్ చేశాను చెప్పేసి. రైట్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా మంది వెస్టేజ్ లో ఉన్న వాళ్ళ గురించి నేను కొంతమంది చెప్తాను. ఇక్కడ 2 పిక్లు కనపడుతున్నాయి. ఒక పిక్ లో వెస్టేజ్ లో 1 year లో నేను ఒక 1 lakh ఇలా తీసుకోవాలా, 2 years లో ఇలా తీసుకోవాలా, కార్ తీసుకోవాలని ఎడమ వైపున ఒక అతను ప్లాన్ చేసుకుంటున్నారు జంటలు. కానీ ఆడ గ్రీనెస్ లేదు. అదే కుడి వైపున ఉన్న వాళ్ళు కారు, హౌస్, ఇవన్నీ కూడా చాలా మంది ఇలాగే చెప్పుకుంటూ ఉన్నారు. సరే, వాళ్ళ గురించి మనకు దీని గురించి మళ్ళీ నేను వేరే ట్రైనింగ్ లో చెప్తా. మీరు ఇలా ఉండండి. మీరు ఎవరైతే కార్ తీసుకొని ఒక జంట ఉన్నారో ఇలా ఉండండి. రైట్, అలా ఉండాలంటే చూడండి, మీరు ఒకే ఒక పని చేయాలి. నేను నెక్స్ట్ ట్రైనింగ్ లోకి వెళ్ళలేదు. నేను ఇంకా ట్రైనింగ్ లోకి వెళ్లే ముందు మీకు చెప్తున్నా ఇవన్నీ. సార్, మీరు వీడియో గేమ్ బయట, మీరు వెస్టీజ్ సిస్టమ్ కాకుండా బయటకు పోయి హ్యాపీగా వీడియో గేమ్ ఆడుకుంటూ కూర్చోండి, మీకు ఇలాంటి వస్తుంది సార్. రైట్ సైడ్ లో బుక్స్, హార్డ్ వర్క్. బుక్స్ అంటే ఏమో లేదు సార్, మీరు ఇప్పుడు వింటున్నది బుక్సే, ఈ ట్రైనింగ్ బుక్కే. నా మైండ్ని మీరు చదువుతున్నారు. చాలా మైండ్లు చదవండి, హార్డ్ వర్క్ చేయండి, విల్లాస్ దొరికిపోతాయి. ఇక్కడ మహానుభావుడు చెప్పాడు, కొన్ని సంవత్సరాలు కష్టపడండి అంటున్నాడు బిల్ గేట్స్. తర్వాత లైఫ్ టైం ఫ్రీడమ్. మీ డ్రీమ్ కోసం, మీకోసం, మీ పిల్లల కోసం కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టండి, కొన్ని సంవత్సరాలు స్ట్రగుల్స్ అనుభవించండి, కొన్ని సంవత్సరాలు మీరు హార్డ్ వర్క్ చేయండి. లైఫ్ లాంగ్ ఫ్రీడమ్ ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అతను పండుకున్నాడు. ఎస్, వలి సార్ 1 year చెప్పాడు కదా, లేదంటే 5 years చెప్పాడు కదా. 1 year కు ఒక కారు, ఇది గ్యారెంటీ వస్తుంది. నాయుడు సారు 1 car, 2 car,
ఫారెన్ ట్రిప్ అని చెప్పాడు కదా అనేసి మీరు కలలు కనండి అంటే ఈతకను ఒక అతను చూడు బెడ్ పైన కూర్చొని హ్యాపీగా కలగంటున్నాడు, నాకు 1 year తర్వాత వచ్చేస్తుంది కదా నేను మంచి ట్రైనింగ్లు తీసుకున్నా. కానీ అదే వ్యక్తి క్యాచ్ చేసుకోవడానికి 5 గంటలకు అలారం పెట్టుకొని లేచి వెళ్తున్నాడు. ఇలాలో ఎవరు సార్? బెడ్ పైన పండుకున్న ఉన్న వాళ్ళైతే దయచేసి ఇంటికి వెళ్ళి భోంచేసి పండుకొని నిద్రపోండి, మీకు ఇక్కడ ప్లేస్ లేదు. బెడ్ పైన కలర్ కనే వాళ్ళకి ఇక్కడ ప్లేస్ లేదు. వెస్టీజ్ లో మార్నింగ్ లేసి పని చేసే వాళ్ళకి ప్లేస్ ఉంది. ఇక్కడ మార్నింగ్ లేసి తన కళల కోసం క్యాచ్ చేసుకునే వాళ్ళకి వస్తుంది. శివపార్వతి స్టోరీ చెప్తాను. మీరు పని చేస్తే, మార్నింగ్ లేసి పని చేస్తే మీకు ఎలాంటి గిఫ్ట్ దొరుకుతుంది నేను ఈరోజు చెప్తాను చూడండి. ఒక చిన్న స్టోరీ ద్వారా చేసి ముందుకు వెళ్ళిపోదాం. శివపార్వతుల స్టోరీ. శివుడు ఒకసారి ధ్యానం చేసుకుంటుంటే ఆ మహానుభావుని శివునికి అందరూ మనకు థ్యాంక్స్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆయన కరుణ మీ అందరి పైన ఉండుగా. రైట్. ఆ చేస్తుంటే పార్వతీదేవి గారు వచ్చేసి, స్వామి ఒకసారి భూలోకంలోకి వెళుదాం పా అండి. ఏం పార్వతి, ఎందుకు నువ్వు అలా చెప్తున్నావు? లేదు, నేను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను, బయలుదేరండి. ధ్యానంలో ఉన్న దేవుడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భూలోకానికి వెళితే నిన్ను నన్ను కూడా అమ్మేస్తారు అన్నాడు. భయపడు. ఏంది ఇలా అంటారు? మన భక్తులంతా ఉన్నారు కదా, కొద్దిగా మనం వెళ్ళాలి. మన భక్తులకి ఏదో నేను కొన్ని కోరికలు ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకో నాకు అనిపించింది, వెళ్ళాలి. మీరు వస్తారా రారా? నేనే వెళ్ళాలి. ఇంకా తెలుసు కదా సార్, ఆడవాళ్ళ సార్ పరిస్థితి మీకు తెలుసు కదా. రైట్, ఏం చేద్దాం, పదాం పా అన్నాడు. కానీ వెళ్ళి నేను 3 కోరికలు ఇస్తాను అన్నాడు. సరే, నేను అడిగింది కూడా 3, ఏదైనా 3 కోరికలు ఇచ్చేసి వచ్చేద్దాం. భూలోకంలో దిగారు, ఒక ఫ్యామిలీలో దిగారండి. ఫ్రెండ్స్ బాగా వినండి, వండర్ఫుల్. మీ బ్రెయిన్ ఓపెన్ చేస్తుంది ఇది, మీ బ్రెయిన్ ఓపెన్ చేస్తుంది. దిగిన తర్వాత ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? ఆ ఫ్యామిలీలో భార్యాభర్త కొట్లాడుకుంటున్నారు. 2, ఒకరైతే రాకిల బండ, ఒకరైతే కట్టి పట్టుకొని ఇలా నిలబడిపోయినారు. ఎవరు వీళ్ళు? అనుకోకుండా ఇట్లా దిగినారు అంటే, నేను శివుడు పార్వతి అంటే, ఏ డ్రామా నుంచి వచ్చారో అని అడిగినారు. శివుడు పార్వతి, చూసావా పార్వతి ఏమనుకున్నా? స్వామి కొద్దిగా ఓపిక పట్టండి. సరే రైట్ అని చెప్పేసి, సరే భార్య ముందుకు వచ్చి, మీరు శివుడు పార్వతి అయితే ఒక పని చేయండి, మా ఆయన్ని ఎలుకగా మార్చేయండి అని. అప్పుడు శివుడు పార్వతి వైపు చూశాడు. స్వామి, ఆమె కోరింది, లేకపోతే దానితో మనకు కొట్టేటట్లు ఉన్నారు, మీరు వరం ఇచ్చైనా మనం ప్రూవ్ చేసుకున్నామని అతని భర్తను ఎలుకని చేసేసిన. ఆమె నా భర్త ఎలుకైపోయినాడు అని తప్పట్లు కొడతా వచ్చాను. అప్పుడు మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది. స్వామి, మీరు ఇంకో పని చేయండి, మా ఆయన ఎలుకని చేశారు కదా, నన్ను పిల్లిని చేసేయండి అని, పిల్లిగా మార్చేయండి. తదాస్తు అనేసినారు. వాళ్ళు ఏమన్నారంటే, ఆ పిల్లి పోయి ఎలుకను తరుముకుంటూ ఆ ఇంట్లో చక్కర్లు కొట్టుకుంటూ ఉండిపోయినారు. అవకాశాన్ని మనం ఇలా ఉపయోగించుకుంటారు. పార్వతి, ఇంకా వద్దు, వెళ్ళిపోదాం పా అని చెప్పేసి వెళ్ళిపోతూ, స్వామి మీరు నాకు ఇంకో కోరిక మిగిలింది కదా, అది ఒక్కటైనా ఇచ్చిపోదాము అని. ఫ్రెండ్స్ బాగా వినండి, ఇచ్చిపోదాము అంటే, మళ్ళీ ఎందుకు పార్వతి? లేదు, దిగండి అని. సరే, ఒక ఫ్యామిలీలో దిగినారు. దిగితే అక్కడ ఉన్న పరిస్థితి ఫ్రెండ్స్, కటిక దరిద్రంలో ఉన్నాడు ఆయన. అతనికి పని లేదు, తినడానికి చాలా కష్టంగా ఉంది. అతనికి ఒక తల్లి ఉంది, కళ్ళు లేవు. అతనికి భార్య ఉంది, పెళ్ళి 10 ఏళ్ళైనా పిల్లలు లేరు. చాలా బీద కుటుంబం. ఆ టైంలో అక్కడ దిగిన తర్వాత దేవునికి కొంచెం కనికరం వచ్చింది. అక్కడ దిగి శివుడు, నేను పార్వతిని అని పరిచయం చేసుకున్నారు. ఏం చేస్తారు స్వామి, మా దగ్గర ఇలా పరిస్థితి ఉందని వివరంగా చెప్పారు. మేము ఇలా అనుకొని వచ్చాము. 2 కోరికలు ఏదో మా దీంట్లో వెళ్ళిపోయినాయి. ఒకే ఒక కోరిక ఉంది నాయన, నీ పరిస్థితి చూసి నేను ఇవ్వాలనుకుంటున్నా, ఒకే కోరిక కోరుకో అంటే, వాళ్ళ అమ్మ అప్పుడు పిలిచింది అతన్ని. అరే నాయన ఇక్కడ రారా అంటే, ఇక్కడికి వచ్చి, నాయన నువ్వు పుట్టినప్పటి నుంచి నేను నిన్ను చూడలేదురా, నా కళ్ళు తెప్పిరా, నిన్ను చూసి నేను చనిపోతాను. అవును, అమ్మకు చేయాలి కదా అని మళ్ళీ వాళ్ళ భార్య పక్కకు లాక్కెళ్ళి, ఏమండి అమ్మ ఎప్పుడు ఈ రోజు రేపో వెళ్ళిపోతుంది, కానీ మనకు పిల్లలు లేరు కదండి, మన వంశమే లేదు కదండి, ఒక్క పిల్లాన్ని కోరుకోండి అని. ఈడు చూస్తే కటిక దరిద్రని పని చేయలేకపోతే ఏం చేయాలి? ఫ్రెండ్స్, ఉన్నది ఒక కోరిక, 3 సమస్యలు. ½ మినిట్ మీరు ఆలోచించుకోండి, ఏది చేస్తే బాగుంటుంది? మదర్కు చేస్తే బాగుంటుందా? అమ్మకు చేస్తే అమ్మ రుణం తీర్చుకున్నాం అన్నట్లు ఫీల్ అవుతాడు. రైట్. అమ్మను పక్కన పెట్టేస్తే, భార్యను చేస్తే వంశం నిలబడుతుంది. ఇవన్నీ కాకుండా డబ్బు వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. టైం లేదు కాబట్టి అదే నేను హాల్లో అయితే ఈరోజు
అద్భుతంగా మనం చెప్పారు, రైట్. ఆయన ఒకే కోరిక కోరుకున్నాడు. స్వామి, నువ్వు నాకు ఒక కోరిక ఇస్తానన్నావు, ఒకటే కోరిక ఇవ్వు స్వామి. అది ఏమంటే, నా తల్లి నా కొడుకు బంగారు ఉయ్యల్లో ఊగుతూ ఉన్నట్లు కంటి చూపు చూపి, నా తల్లి నా కొడుకుని బంగారు ఉయ్యల్లో ఊగుతున్నట్లు చూసేటట్లు చేయి నా తల్లికి. నా తల్లినే ఎంచుకున్నాను, మాకిద్దరి పక్కన పెట్టే. కానీ నా తల్లి కళ్ళు తెరిచేసరికి నా కొడుకు బంగారు ఉయ్యల్లో ఊగుతుండలా. ఫ్రెండ్స్, ఒకటే కోరిక, బంగారు ఉయ్యల కోటీశ్వరుడైపోయి